ఎక్కడికి ఏ స్టూడెంట్ వెళ్ళినా కూడాను వాళ్ళ పర్సన్ 6 సంవత్సరాలు సేఫ్టీ, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ స్టూడెంట్స్ తో కోఆర్డినేషన్ లో ఉంటారు. నేనైతే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్ డైరెక్ట్ వచ్చి నన్ను కలవడం జరిగింది. చిన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం పట్టుకురారు. ఎలా అంటే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వేరే రూమ్ లో ఉందంట, ఆ రూమ్ కి మార్చండి, లేకుంటేనేమో ఫుడ్ లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవుతున్నారు కొద్దిగా చూసుకోండి, లేకుంటేనేమో యూనివర్సిటీలో వేరే సెక్షన్ లో మా ఫ్రెండ్ ఉన్నారు, ఆ సెక్షన్ కొద్దిగా మార్చమని చెప్పండి. హాస్టల్స్ మనయే కాబట్టి హాస్టల్స్ కూడా మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి ఫీజు కూడా మన అకౌంట్ కడతా ఉంటారు. కాబట్టి మాకు ఒక 1 వీక్ టైం కావాలి సార్ హాస్టల్ ఫీజు పేమెంట్ చేయడానికి. అలా ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా అదే రోజు డబ్బులు కట్టాలన్నా కూడా అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి కదా. కొన్ని వెసులుబాట్లు అనేది మేము ఖచ్చితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్కటి కూడా అన్ని ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో ఇదే విధంగా ఇప్పుడు ఈసారి నేను చూపించి డైరెక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ ఇప్పుడు వెళ్లాల్సింది ఉంది కాబట్టి సార్ని కూడా కలిస్తే ప్రతి స్టూడెంట్ ఏంటంటే ఈ సార్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళతో కోఆర్డినేషన్ లో ఈ సార్ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి పేరెంట్ ఏమన్నా చరణ్ సార్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ శివ సార్ ఉంటారు అండ్ మా 6 మెంబర్స్ స్టాఫ్ కూడా అక్కడ ఉండడం జరిగింది. మన తెలుగు కుక్స్ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉన్నారు. సో ఇప్పుడు చరణ్ గారు అయితే 240 మెంబర్స్ కి 6 ఇయర్స్ వరకు ఆయన జాబ్ రెస్పాన్సిబిలిటీ 6 ఇయర్స్ వరకు సారే చూసుకుంటారు. హాస్టల్ కూడా మాది సొంత హాస్టల్. దాంతో పాటు మొత్తం ఏదైనా కానీ చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు సారే చూసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కాల్ చేసినా సార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సార్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే హాస్టల్స్ పరంగా మెయిన్ గా మన సొంత హాస్టల్స్ ఉన్నాయి, అమ్మాయిలకు సెపరేట్ గా, అబ్బాయిలకు సెపరేట్. కొన్ని కన్సల్టెన్సీస్ మళ్ళీ ఇది ఎంత మధ్య న్యూస్ లో చూసాను, అమ్మాయిలకి అబ్బాయిలకి కలిపి ఒకటే హాస్టల్ ఒకటే ఫ్లోర్ లో. ఇండియన్ మెంటాలిటీకి అవన్నీ సెట్ అవ్వవు ఏదైనా సరే, ఎందుకంటే అది ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు ఫ్యూచర్. సెక్యూరిటీ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మా వీసోర్స్ ప్రొవైడ్ చేసే హాస్టల్స్ ఏవైతే ఉంటాయో ఇవి అన్ని సపరేట్ గా గర్ల్స్ హాస్టల్స్, సపరేట్ గా బాయ్స్ హాస్టల్స్. కొంతమంది కన్సల్టెంట్స్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఇది వెరిఫై చేసుకోండి. మా సొంత రిజిస్ట్రేషన్ కాపీ కూడా మీరు కావాలంటే జార్జియా రిజిస్ట్రేషన్ కాపీ కూడా మీరు అడగవచ్చు. మేము మీకు వాట్సాప్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మన ఇండియన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాపీ కూడా కావాలనుకుంటే అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్ యూనివర్సిటీతో అయితే అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మాక్సిమం ఏంటంటే ఒక 15 నుంచి 18 సీట్ల వరకు నిజంగానే అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవి మాక్సిమం ఒక 1 వీక్ ప్రాసెస్ ఇదంతా కూడా మాకు. ఈ వీడియో అంతా ఎందు గురించి అంటే ఈ సంవత్సరం చాలా మంది లాంగ్ టర్మ్ కి వెళ్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అడ్మిషన్స్ నడుస్తున్నాయి, ఇమ్మీడియట్ గా మాకు ఆఫీస్కి వచ్చి మీరు మమ్మల్ని అప్రోచ్ అవుతే మంచి యూనివర్సిటీ, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ, మంచి వరల్డ్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ మీరు పొందగలుగుతారు. ప్రతి పేరెంట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా, ఆ యూనివర్సిటీతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా, రిజిస్టర్డ్ కంపెనీ కాదా, అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ కాదా, 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయా, సపరేట్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూసుకొని మన ఫుడ్ అవైలబిలిటీ ఉందా లేదా చూసుకోండి. ఎవరైనా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అడ్మిషన్ కావాలనుకుంటే ఇమీడియట్ గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. జార్జియా వీసా ప్రాసెస్ ఎంత స్టాండర్డ్ అంటే 45 days టైం పడుతుంది ఎగ్జాక్ట్ గా. 40 రోజులు పని దేనికోసం సార్ అంటే ఇప్పుడు ఈక్యూలు ఇవ్వాలన్నా కూడా మన ఇంటర్మీడియట్ బోర్డుకి పంపించుకుంటున్నాడు, మినిస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రెక్టార్ క్లియరెన్స్ తీసుకోవాలి, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఇన్ని డేస్ అందుకే టైం బాగా ఎక్కువ పడుతుంది. 45 days ఇమ్మీడియట్ గా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళకి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అవైలబిలిటీ ఉండేది.